హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ అందమైన ప్రపంచంలో ప్రకృతి తనకు తాను ఒక అందమైన ప్లేస్ నిర్మించుకుంది. అది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము ఇవాళ. ఈ వీడియో పూర్తిగా చూడండి. నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ వచ్చేసి మనకి గుజరాత్లోని భూజ్ సిటీలో ఉంది. ఇది రన్ ఆఫ్ కచ్ డిస్టిక్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఇదంతా పింక్ స్టోనే, ఎల్లో స్టోన్ అండ్ పింక్ స్టోను. పంచభూతాలలో ఒకటైన నీరు ప్రవహించుకుంటూ ఈ కొండల్ని అలా అద్భుతంగా తయారు చేసింది ఫ్రెండ్స్. మనం చూడముచ్చటగా ఉంటుంది ఇక్కడ. కానీ ఇది అలా ఈజీగా కనిపించదు. మనకి ఒక 40 ఫీట్ డౌన్లోకి వెళ్తే, లోయలోకి వెళ్తే మనకి ఈ అందమైన అద్భుతమైన ప్లేస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది సమ్మర్లోనే కనిపిస్తుంది. మిగతా టైంలో వాటర్ నిండి ఉంటుంది. ఇక్కడ ఏం కనపడదు. ఓన్లీ సమ్మర్లోనే కనిపిస్తుంది. చాలా అంటే చాలా అందమైన ప్లేస్ ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు. చాలా ఈజీ. భూజ్ సిటీ వరకు వెళ్ళిపోతే భూజ్ సిటీ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. చూడండి ఎలా ఉందో, అసలు ఏం లేనట్టే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, గుజరాత్లో మాత్రం పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. గుజరాత్ టెంపుల్స్ అలాగే ఉన్నాయి, పర్యాటక ప్రాంతాలు కూడా అలాగే చాలా ఉన్నాయి. మనం గుజరాత్లో పర్యటించాలంటే మన ఓన్ వెహికల్ అయి ఉండాలి. అయితే అదే బెస్ట్. ఎందుకు అంటే మనం అన్ని ప్లేసెస్ తిరగొచ్చు. ఫ్రెండ్స్, ఇది ప్రకృతి తనకు తాను నిర్మించుకున్న ఒక అందమైన ప్లేసు, అందమైన ప్రపంచం అనుకోండి. కానీ ఇది చిన్న గుహము. ఈ గుహంలో మనం కిందికి డౌన్కి దిగుతున్న కొద్దీ దాని అందాలు బయటపడుతున్నాయి. ఇలా మామూలుగా పైనుంచి చూస్తే ఏ చెట్లో, పుట్టలో, గుట్టలో కనిపిస్తాయి అన్నమాట. మనం అలా కిందికి ఎంత డౌన్కి వెళ్తుంటే అంత దాని అందం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ చిన్న ప్రపంచం ఇది. చిన్ని అంటే చిన్ని ప్రపంచము. ఈ ప్రపంచము అందమైన ప్రపంచం. నేను ఇప్పుడు 20 ఫీట్ల డౌన్లో ఉన్నాను ఈ లోయలో. 20 ఫీట్లు కిందికి దిగిన తర్వాత ఇలాంటి వ్యూ కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్, ముందుకు వెళ్ళిన కొద్దీ ఇంకా తన అందాలు చూపిస్తూ ఉంది ఈ వాగు. చూడండి, నేను ఒక 20 ఫీట్ల లోతు వచ్చాను, కిందికి డౌన్ వచ్చాను ఈ వాగులోకి. ఇదంతా ప్రకృతి తనకు తాను నిర్మించుకుంది ఫ్రెండ్స్. ఏది ఇక్కడ మానవత నిర్మాణం కాదు. ఫ్రెండ్స్, ప్రపంచంలో మానవులం మనమే అనుకుంటాము, మనమే అందంగా ఉన్నామని చెప్పేసి. కానీ ప్రకృతి తన అందాన్ని కూడా తనే నిర్మించుకుంటుంది. నిర్మించుకున్న అందాన్ని కూడా అది చూపించదు ఫ్రెండ్స్. అది సమయం వచ్చినప్పుడే దాన్ని అందాన్ని చూపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 40 ఫీట్ల లోతులో ఉన్నాను. 40 ఫీట్ డౌన్లో ఉన్నాను. తన అందాలు ఎలా ఒలకబోస్తుంది చూడండి లోయ.
ఇక్కడ నిల్చున్నంతసేపు ఫ్రెండ్స్ నన్ను నేనే మర్చిపోయాను. అలా చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ అంతా. చాలాసేపు అక్కడే ఉండిపోయాను నేనసలు. అక్కడి నుంచి బయటికి రాలేను. అంత అందంగా ఉంది. ఫ్రెండ్స్ ఇది పైన మనకి 40 ఫీట్ పైకొచ్చేసాము. లోయ వదిలేసి పైకొచ్చేసాం. పైనుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇదంతా రాళ్ళు అలా కొండల మాదిరిగా ఉంది. పైనుంచి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు లోయ ఎలా ఉందనేది. పక్షులు ఇక్కడ గూడు కట్టుకొని ప్రశాంతంగా జీవిస్తున్నాయి. ఇదంతా లోయనే చూడండి. 40 ఫీట్ డౌన్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ లోయ టాప్లో ఉన్నాం ఇప్పుడు. 40 ఫీట్ల డౌను. మనం ఇప్పుడు పైన టాప్లో ఉన్నాము. చూడండి పైన ఫ్లైఓవర్ కూడా కనిపిస్తుంది అనమాట. అది అక్కడ నుంచి చూస్తే మామూలుగా లోయ కనిపిస్తుంది ఇది. ఫ్రెండ్స్ ఈ లొకేషన్కి వెళ్దాం అనుకునే వాళ్ళు నా వీడియో లొకేషన్ పెడతాను, పిన్ పెడతాను. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.